ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన 21:4 లేఖనం నుంచి చదువుదాం చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఇది ప్రకటన గ్రంథం చివరి భాగంలోకి వచ్చేసాము. ధ్యానాంశంగా ఇది ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి గురించి వర్ణిస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఆయన సన్నిధిలో. అందుకే 2వ వచనంలో, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఇక్కడ చాలా విషయాలు మనం చూడగలుగుతాం. పాప ఫలితాలు అంటే విచారము, నొప్పి, వేదన, మరణం, పాపానికి వచ్చే ఫలితాలు. వీటిని బట్టి మనం దేవుని దూరస్తులం అయిపోతూ ఉంటాం. చూడండి, కొన్ని మాటలు చూద్దాము. 7వ అధ్యాయము 16వ వచనం, వారికి ఇక మీద ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండయను వడగాలి అయిను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలం ఉగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. అంటే దేవుడిచ్చేటువంటి ఆధిక్యత దేవుని బిడ్డలుగా. ఇది ఎవరంటే 14 వచనం ఉంది. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రమును ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేవారు. నిజంగా అలాగ దేవుని కొరకు ఎవరైతే శుద్ధపడి దేవుని రాజ్యానికి వారసులు అవుతారో వారికి ఏముండదట? ఆకలి దప్పులు ఉండదు, సూర్యచంద్రుడు ఉండరు, వడగాలి ఉండదు. వారికి ఎల్లప్పుడూ కూడా ఆనందమే ఉంటుంది. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాము. 35:10. యెషయా గ్రంథము 35:10, 9 నుండి చూడండి. యెషయా గ్రంథము 35లోంచి మనం చూసినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తరల మీద నిత్యానందముండు, వారు ఆనంద సంతోషము గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇక్కడ ఆ యొక్క రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారి పరిస్థితులు మనం ఇక్కడ చూడగలుగుతాం. అంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు, దుఃఖము నిట్టూర్పు కూడా ఉండదు. 65 యెషయా గ్రంథంలోనే 65:17, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివన్నీ మరువబడి జ్ఞాపకానికి కూడా రాకుండా. ఒకటి విశ్వాసులకు దుఃఖము కలిగించేవి గుర్తుండవు. అక్కడ ఉండనే ఉండవు, అవన్నీ వెళ్ళిపోతాయి. అటువంటి స్థితి వస్తుంది. దేవుని సన్నిధిని, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మరణము, దుఃఖము, ఏడుపు, వేదనలన్నిటినీ తొలగించి వేస్తుంది. అటు దేవుని సన్నిధి యొక్క ఔన్నత్యాన్ని మనం అనుభవించే వారంగా ఉంటాం. చూడండి, 61 యెషయా గ్రంథంలోనే 61:3, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా వాటిని చెట్లని అన్నియు వారికి పేరు పెట్టబడును. ఇట్లాగా దేవుని ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా మనం పొందగలుగుతాం. దేవుని దీవెనలు మనము పొందగలిగే వారంగా ఉంటాం. ఈ స్థితి మన జీవితాల్లో మనం కలిగి ఉన్న వారమై ఉండాలి. ఒకటి, దేవుడైతే తన వారిని, వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడుగా ఉంటాడు. 1 కొరింథీ 15:26. 1 కొరింథీ 15:20, కడపట నశింపజేయబడు శత్రువు మరణము. చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. 26 నుంచి మనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిని ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చాను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు.
కాబట్టి మరణమే ముగింపు అనుకుంటారు లోకాల్లో అయితే మనుషులకు. కానీ మనకైతే మరణం ముగింపు కాదు. అది పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలం, పునరుద్ధానాన్ని ఇచ్చేది. కాబట్టి మన కన్నుల ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేసి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి కొరకు మనం అందరం ఎదురు చూద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాదం స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలు వాక్యం ద్వారా ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటున్నారు. నీ రాజ్యంనకు, నీ రాకడకు సిద్ధపడ్డకు కృప చూపమని మీ హస్తాలకి అప్పగించుకుంటూ అతి త్వరగా రానయ్యున్నాం యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన క్రీస్తు యేసు కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.